ఇరాన్లో ఇంకేం చేయాలి అమెరికా? కొట్టాల్సినవి కొట్టేసింది. ఇంకా ఆయిల్ క్షేత్రాలను కొడితే గనక శాంతం నాశనం అయిపోతుంది. లేదా అణుక్షేత్రాలను కొడితే గనక శాంతం దేశం ఏంటి చుట్టుపక్కల దేశాలు కూడా అల్లాడతాయి. దాదాపు 11,000కి పైగా లక్ష్యాలను ధ్వంసం చేసింది. వాళ్ళ వ్యాపారాలు ధ్వంసం చేసి, వాణిజ్యాలు ధ్వంసం చేసింది, అన్నీ చేసుకొచ్చింది. అయినా అది ఓడిందా? గెలిచిందా? ఇరాను గెలవలేదు, అమెరికాను గెలవలేదు. ఇరాను ఓడలేదు, అమెరికాను ఓడలేదు. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి దిగ్బంధిస్తున్నటువంటి ఇరాన్ని తను దిగ్బంధించి ఎత్తుకి పై ఎత్తు వేసింది. ఇప్పుడు అమెరికాకి కావాల్సింది ఒకటే, ఇరాన్లో ఉన్నటువంటి యురేనియం నిల్వలు అమెరికాకి ఇచ్చేయడం. అందుకు ఇరాన్ ససేమిరా అంటుంది. ఇంత థ్రెట్ వచ్చాక అణుబాంబులు లేని దేశంతో ఎలాగా? ఇప్పుడు అణుబాంబులు లేవు కాబట్టి వాళ్ళు అమెరికా రెచ్చిపోయి చేయగలుగుతుంది. అదే అణుబాంబులు ఉంటే ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఇరాన్ జోలికి వచ్చి సాహసం చేస్తాయా? కాబట్టి అమెరికాకు కావాల్సింది ఇరాన్ ఇవ్వదు. ఇరాన్ చెయ్యాలనుకున్న దాన్ని అమెరికా చెయ్యనియదు. అమెరికా అక్కడున్నటువంటి యురేనియం తీసుకెళ్లేదాకా ఈ వివాదాలు నడుస్తూనే ఉంటాయి. అది సామధాన భేద దండోపాయాలు అనే కంటే కూడా వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడతో సాధించగలగాలి. అంతే తప్పించి యుద్ధంలో సాధించడం అసాధ్యం. ఏం జరుగుతుందో చూద్దాం.